మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మల్లేశ్వరి అక్క గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి, అలాగే ఈ యొక్క కార్యక్రమం మీకు ఎలా అనిపించింది, ఈ యొక్క టైలరింగ్ శిక్షణ తరగతులు ఎలా అనిపించాయి, ముందుగా ఆ కార్యక్రమం గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చి తర్వాత మీకు దాంట్లో నచ్చిన నైతిక అంశాలు ఏమైనా ఉంటే దాని గురించి 2 నిమిషాలు ప్రసంగించండి. మన ఈ టైలరింగ్ శిక్షణ తరగతుల్లో ధ్యానం మహిళలకు నేర్పించడం జరుగుతుంది. ధ్యానం దాని గురించి అక్క గారు చాలా అద్భుతంగా వివరిస్తారు. వారి ద్వారానే మనం విందాం. ముందుగా ఆ సర్వ సృష్టికర్త అయిన ఏకేశ్వరుడి పేరు మీదుగా ప్రారంభిస్తూ ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ మరియు నా తోటి సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి మేము టైలరింగ్ కోసం వచ్చాము. ఇక్కడికి టైలరింగ్ రాకముందు నాకు అసలు మిషన్ గురించి కానీ అసలు ఏమీ తెలియదు. ఈవెన్ కుట్టు కూడా వేయడం కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రుక్సాన్ అక్క, జాకీర్ అక్క చాలా అంటే చాలా బాగా, నాకు ఒక్కసారి చెప్తే అర్థం కాకుంటుండే. అక్క వాళ్ళు 2-3 సార్లు అడిగినా కానీ ఎంతో ఓపికగా చాలా బాగా చెప్పారు. వారికి నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా సనాతన ధర్మం గురించి అమీర్ అన్న గాని, ఇమాం సార్ గాని, ఇంకా ముజఫర్ అన్న గాని చాలా బాగా చెప్పారు. అంటే శాస్త్రము అనుసరించాలి, దేవుడి అందు కృతజ్ఞతతో ఉండాలి, శాస్త్రం అనుసరించి మనం ప్రవర్తించడం వల్ల మన లైఫ్ బాగుంటుంది అని చాలా విషయాలు చెప్పారు వాళ్ళు. ఇంకా నేను దాంట్లో ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ధ్యానం ప్రతి బుధవారం ముగినాక మాకు ధ్యానం చేపిస్తుంది. ఇప్పుడు నేను ధ్యానం గురించి చెప్తున్నా. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. ధ్యానం అంటే మనలోని ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతతను పెంచుకోవడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి, ప్రశాంతతను కలిగి ఉండడానికి, ఏకాగ్రతను పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ధ్యానంలో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఆ భగవంతుడి పట్ల మనం ఫస్ట్ మనుషులంగా పుట్టడం అనేది ఆ భగవంతుని యొక్క కృప. కాబట్టి మనందరికీ ఇంత మంచి మానవ జన్మ ఇచ్చినందుకు ఆ భగవంతునికి మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఇంకో రెండవది పాప క్షమాపణ. క్షమాపణ అంటే ఇప్పటి వరకు నేను చేసిన ఏమైనా తప్పులు ఉంటే నా తప్పులను మన్నించగలరని, అదే విధంగా ఇంకా ఎవరైనా ఈ భూమి మీద ప్రతి ఒక్కరు చేసిన తప్పులను మన్నించమని ఆ సర్వ సృష్టికర్త అయిన ఏకేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3వ భాగం వచ్చేసి వేడుకలు విన్నపాలలో మనము ఏమైనా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. కొందరికి కాళ్ళు చేతులు లేకపోవడం, కొందరికి ఇంట్లో భార్య భర్తల గొడవలు, ఇంకా కొందరికి అజీర్ణం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆ భగవంతుడు సొల్యూషన్స్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ సర్వ సృష్టికర్త అయిన ఏకేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ సనాతన ధర్మం పెట్టి వీటి గురించి మనందరికీ తెలియజేయడం, ఇంకా ఫ్రీగా టైలరింగ్ ఇప్పియడం, ఇవన్నీ చేసినందుకు ఈ సనాతన ధర్మ కేంద్ర సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ సర్వ సృష్టికర్త అయిన ఏకేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.